హలో ఎవ్రీవన్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ ఎన్జే పిల్ల. చూసారు కదండి థంబ్నెయిల్, కీమా పులావ్. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేస్తున్నానో చూసేయండి. మరి టక్టకా చెప్పేస్తా, ఎలాంటి సుత్తి లేకుండా. కీమా పులావ్ చేయడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ప్రీహీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను 1 by 1. మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1 స్పూన్ షాజీరా అండ్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. జీరా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా 1 స్పూన్, అలానే కొరియాండర్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే మీట్ మసాలా యాడ్ చేసుకుంటున్నా 1 స్పూన్. ఒక 4 to 5 మిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను 300 గ్రామ్స్ కీమా తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. కీమా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. కీమా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూస్తున్నారు కదండి, కీమా మంచిగా కుక్ అయిపోయింది. హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో కీమా పులావ్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.